ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయాయ నమ మాతృభ్యో పితృభ్యో గురుభ్యో ఋషుభ్యో నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. ఈ రోజున మనమంతా కూడా అందరికీ వివాహాది శుభకార్యాలు కలవాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క విషయం అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజున ప్రధానంగా ఈ యొక్క శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠమాస ఫలితాలతో భాగంగా విశేషంగా అందరికీ కూడా అఖండ రాజయోగంతో ధనప్రాప్తి కలగాలన్నా వివాహయోగం సిద్ధించాలన్నా వాళ్ళకి ప్రధానంగా అందరి జాతకులకు కూడా గురుబలం పెరిగి శుక్రబలం ప్రధానంగా ఏ గ్రహాలంతా కూడా కారణమవుతాయంటే వివాహానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు సప్తమ స్థానాధిపతి సప్తమాధిపతి కానీ దశ అనేది పంచమాధిపతి దశలో కానీ మరియు లగ్నాధిపతి యొక్క దశలో అంతర్దశలో కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడు గురుబలము శుక్రబలం అంతా కూడా శుక్రుడు అంతా కూడా కలత్ర కారకుడు అవుతాడు. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వంశాభివృద్ధికి మరియు గురుబలం పెరుగుతుంది కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆ కళ్యాణ యోగం కావడానికి ఆస్కారం ఉంటుంది. అతి శీఘ్ర కళ్యాణ యోగం కావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడు అంతా కూడా జన్మజాతకాన్ని కుండలనంతా కూడా చూపించుకోవడం ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కానీ నవాంశవశాత్తు కానీ దశ వింశోత్తర దశ విధానంగా కానీ సప్తమాంశ దశాంశ అనేది పంచమాంశ అనేది యొక్కరంగా చూసుకోవాల్సి ఉంటుంది. అంశచక్రంలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క దశలంతా కూడా చూసుకోవడం షష్టాంశ అనేది చూసుకోవడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి చూసుకోవాలి. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ప్రధానంగా మేషాది ద్వాదశ లగ్నాలు ప్రధానంగా మేషాది మీనం పర్యంతం అంతా కూడా మేషాది మీనం పర్యంతం అంతా కూడా ప్రతి ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా ఎటువంటి లగ్నాల వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవ్వడానికి పరిష్కారం చెప్పుకోవడం ఉంటుంది. మరియు రాశుల వాళ్ళకు కూడా అదే అన్వయం చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ప్రతి విషయంలో కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. ఆటంకాలు వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ ఆటంకాలంతా కూడా తొలగిపోయి శీఘ్రాతి శీఘ్రంగా వివాహయోగం కలగడానికి గురుబలం పెరగడానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శుక్రబలము అంగారక బలము చంద్రబలము ఈ యొక్క సప్తమాధిపతి యొక్క దశ ఏ యొక్క స్థానాల్లో ఉంది, గోచారరీత్యా ఏ రకంగా ఉంది, మరియు పంచమాధిపతి యొక్క రంగా ఉన్నారు లేదా సంతాన కారకుడు మరియు ఉద్యోగ కారకుడైన గ్రహం అంతా యొక్కరంగా ఉందా లేదా, పంచమంలో ఏ గ్రహాలు ఉన్నాయి, పాపగ్రహంతో కలిసి ఉన్నాయా లేదా, ఈ యొక్క శనీశ్వరుడు వీక్ష అంతా కూడా సప్తమ స్థానంలో ఉందా, ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా శని లగ్నవశాత్తు అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక జాతకాన్ని చూసుకున్నప్పుడు విశ్లేషణ చేసుకున్నప్పుడు కూడా ప్రతినిత్యం కూడా లగ్న చక్రాన్ని ప్రధానంగా లగ్న కుండలిని మరియు గోచార చక్రాన్ని రెండు కూడా అన్వయం చేసుకోవాలి, కంపేర్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా. మరియు ప్రధానంగా చూసుకుంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగాలంటే ప్రధానమైన కారణం ఏంటిదంటే యోగం అనేది ఉందా లేదా. జన్మజాతకంలో వివాహ యోగం అందుకు ఆలస్యం అవుతుంది. ప్రధానమైన కారణాలు ఏంటిదంటే అంగారక దోషం కానీ పితృదోషం పితృశాపం కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం ఉంటే కూడా ఈ యొక్క వివాహం ఆలస్యం అవడం కానీ లేదంటే సంతానం ఆలస్యం అవడం కానీ ఈ యొక్క కారణాలని చెప్పడం జరుగుతుంది. ఇదొకటి కారణం కాకుండా స్త్రీ శాపం అనేది ఉంటుందన్నమాట. స్త్రీ శాపం అనేది ఉంటుంది, స్త్రీ దోషం కానీ స్త్రీ శాపం అనేది ఉంటుంది. ఈ యొక్క చతుర్థ స్థానం శాతం అని చెప్పేసి అంటారు. లేదు సప్తమ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క కలిగ బట్టి దాని యొక్క స్థానాన్ని అష్టమ స్థానంలో కూడా చూసుకుంటూ ఉంటారు. కొన్ని స్థానాలు బట్టి గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఈ దోషం అనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇదొకటే కాకుండా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా ప్రధానంగా సప్తమ స్థానం మీద ఉందా, పంచమ స్థానం మీద ఉందా, శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా ఉన్నారా లేదా, శనీశ్వరుడు యొక్క దశ నడుస్తుందా, ఏ దశ నడుస్తుంది, ఈ యొక్క శనీశ్వరుడు ప్రభావం అంతా కూడా వివాహాది శుభకార్యాలు ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలంటే కనుక వివాహ యోగం కలగాలి. జాతకంలో వివాహ యోగంగా అతి శీఘ్రంగా కలగాలంటే ప్రధానంగా చేసుకోవాల్సిన పరిష్కారం ఏంటంటే ఈ యొక్క శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్నంతా కూడా పారాయణంలాగా చేసుకుంటుండడం, అంటే ప్రవచనంలాగా వింటుండడం. శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగింది, అసలు ఆ యొక్క శివపార్వతుల కళ్యాణం జరగడానికి పార్వతీదేవి ఎటువంటి తపస్సు ఆచరించింది, సాక్షాత్ పరమేశ్వరుడు అంతా కూడా భర్తగా పొందాలంటే ఎటువంటి తపస్సునంతా కూడా ఆచరించింది, ఎటువంటి యజ్ఞాధికృతలు ఆచరించింది అమ్మవారంతా కూడా, ఎటువంటి ఉపాసనంతా కూడా చేసింది అమ్మవారు, ఆ విశేషాలంతా కూడా చేసుకోవడం ప్రధానంగా. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పార్వతి కళ్యాణ ఘట్టం అంటే శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని అంతా కూడా ఆ యొక్క శివపార్వతుల కళ్యాణం వివాహ యోగం కలగాలంటే ఆ ప్రవచనంలాగా కథనంతా కూడా వినడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణ ఘట్టం అంతా కూడా ఇక్కడి నుంచి ప్రధానంగా చూసుకుంటే కనుక శివధనుర్భంగ దగ్గర నుంచి శివ యొక్క
సీతారాముల కళ్యాణం వరకు, ఆ ఘట్టం వరకు అంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పారాయణంలాగా, ప్రవచనంలాగా వింటూ ఉండడం, ప్రతినిత్యం కూడా ఆ యొక్క కళ్యాణ విశేషాలంతా కూడా ఎటువంటి మంత్రాలంతా కూడా యోగకరంగా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే విశ్లేషణ అంతా కూడా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క దేవత ఆవాహనం చేసుకోవడం కానీ, ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే ఒక దాంపత్య జీవితం అనేది చాలా మంచిది. హైందవ ధర్మంలో అంతా కూడా చాలా యోగకరమైన జీవితం అనేది చాలా విశిష్టత అనేది ఉంటుందన్నమాట. ప్రతినిత్యం కూడా వివాహాది శుభకార్యాలు జరగాలి, వివాహ యోగం కలగాలి అంటే కనుక ప్రధానమైన కారణం గ్రహంలో ప్రధానంగా ఏ గ్రహం కారణమవుతుందంటే బృహస్పతి, శుక్రుడు, ప్రధానంగా అంగారకుడు, చంద్రుడు, ఈ యొక్క గ్రహాలంతా కూడా ప్రధానమైన కారణం అవుతుంది. లగ్న చక్రవశాత్తు సప్తమాధిపతి మరియు అష్టమాధిపతి, పంచమాధిపతి, ఈ యొక్క ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి. ఏకాదశంలో మంచి గ్రహాలు ఉండాలి. ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా గోచార రీత్యా కూడా బాగుండాలి. గోచార రీత్యా ఈ ప్రధానమైన గ్రహాలు యోగకరంగా ఉండాలి. ఈ యొక్క కారణం అంతా కూడా చూసుకుంటూ ప్రధానంగా ఇటువంటి దోషాలు ఉన్నాయి, జాతకరీత్యా ప్రధానమైన దోషాలు ఉన్నాయి. లేదా చంద్రలగ్నవశాత్తు అంగారక దోషం ఉందా, శుక్రలగ్నవశాత్తు అంగారక దోషం ఉందా, లగ్నవశాత్తు అంగారక దోషం ఉందా, లేదు 1, 4, 7, 8, 12 స్థానంలో అంగారకుడు దుస్థానంలో ఉన్నారా, పాపగ్రహంతో పాటు రాహుతో పాటు కేతుతో పాటు కలిసి ఉన్నారా, ఆ గ్రహాల యొక్క స్థితిగతి మేరకి కొన్ని లగ్నాలకి కుదోషం ఉండదు అంటారు, కొన్ని రాశుల వాళ్ళకి అసలు కుదోషం వర్తించదు అంటారు. కానీ ఏంటిదంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ యొక్క లగ్నవశాత్తు గ్రహాల యొక్క స్థితిగతి మేరకి వాళ్ళకంతా కూడా ఏదో ఒక దోషానికి కారణమవుతుంది. వాళ్ళ పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగానే, ఈ జన్మ సిద్ధాంతం ప్రకారంగానే కానీ ప్రతినిత్యం కూడా దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల దైవ బలమే కాపాడుతుంది. ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల, జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల, ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారో, ప్రధానంగా ఖడ్గమాల స్తోత్రంతోటి ఎవరైతే కనుక అమ్మవారికి నిత్యం కూడా కుంకుమార్చన చేసుకొని వాళ్ళ పనులంతా కూడా చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా అఖండమైన ఐశ్వర్యము, వివాహ యోగం సిద్ధించడానికి, అఖండ సౌభాగ్యం, దీర్ఘసుమంగళి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. చాలా విశిష్ట అనేది ఉంటుంది. ప్రధానంగా వివాహ యోగానికి చాలా విశిష్టత అనేది ఉంటుంది మన హైందవ ధర్మంలో అంతా కూడా. ఈ విశేషాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు చేసుకోవడం వల్ల, ఎటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా వివాహ యోగం అవుతుంది. మీ జన్మ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ మీరంతా కూడా అన్వయం చేసుకోవాలి. గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, దీన్నంతా కూడా కంపారిజన్ చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా వివాహ యోగం కలగాలంటే ఎటువంటి పరిష్కారాన్ని చేసుకోవాలనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. తద్వారా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వరపాశుపత హోమం కానీ, కన్యాపాశుపత హోమం కానీ, ఈ యొక్క సంపుటిత విధంగా అభిషేకమైనా కానీ, ప్రధానంగా చెరుగ్రహంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం కానీ, చక్కెరతో అభిషేకం చేయడం కానీ, ద్రాక్షపరల రసంతో అభిషేకం చేయడం కానీ, సుగంధ ద్రవ్యాలు గంధోదకంతో పసుపుతో అభిషేకం చేసినా కానీ, అమ్మవారికైనా ప్రధానంగా పరమేశ్వరుడికైనా కానీ, శివలింగానికైనా కానీ అభిషేకం చేయడం వల్ల, విశేషంగా ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన, మేధా దక్షిణామూర్తి ఆరాధన, వారాహీదేవి ఆరాధన అంతా కూడా ఈ జ్యేష్ఠ మాసంలో నుంచి ప్రధానంగా ఆషాఢ మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆషాఢ మాసం పాడ్యం నుంచి దశమి దాకా అంతా కూడా గుప్త నవరాత్రులు అంటారు. వారాహీదేవి నవరాత్రుల్లో అంతా కూడా ఎవరైతే కూడా సాత్విక ఆరాధనంగా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన అంతా కూడా చేసుకోవడం, అష్టోత్తర నామాలతో చేసుకోవడం వల్ల, కుంకుమార్చన చేయడం వల్ల, విశేషంగా పసుపుతో అమ్మవారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అమ్మవారి దేవాలయంలో కానీ, వారాహిదేవి దేవాలయంలో కానీ ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రంగా శత్రుబాధ నివారణ జరిగి శీఘ్రంగా అంతా కూడా మీకు ఆర్థికంగా ఉన్నత స్థితి కలిగే అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ పుణ్య ఫలితంగా మీకు అంతా కూడా వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా ఈ యొక్క జాతకం అనేది ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు సప్తమ స్థానము, పంచమ స్థానము, నవమ స్థానము, అష్టమ స్థానము, ద్వితీయ స్థానం ఇవంతా కూడా కారణమవుతాయి. ఈ యొక్క స్థానాల్లో ఉండే గ్రహాలు ఏ రకంగా యోగిస్తున్నాయి లగ్నానికి అంతా కూడా, ఆ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది, వింశోత్తర దశ విధానంలో దశలో ఏ దశలో అంతా కూడా గ్రహం మనకు యోగకరంగా ఉన్నాయో లేదో విశ్లేషణ చూసుకుంటూ ఉండాలి. తద్వారా దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ హోమం, విశేషమైన హోమాలంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా పరిష్కారం జరిగి అష్టైశ్వర్య యోగంతో శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, గోమాత పూజ చేసుకోవడం వల్ల కళ్యాణ యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
మీ హస్త సాముద్రికం అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది దాని పరిష్కారం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది, పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ కూడా మీ జాతకాలనంతా కూడా జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకోండి. తత్పరిహారార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది, అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి అమ్మవారి అనుగ్రహంతో అందరికీ కూడా ఎవరైతే వివాహ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా అతి శీఘ్రంగా వివాహ యోగం కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులకంతా కూడా వివాహ యోగం కలగాలి అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి. శివుడికంతా కూడా పరమేశ్వరుడికంతా కూడా ప్రధానంగా ప్రీతికరంగా పసుపుతో అభిషేకం ఆచరించిన, గంధోదకంతో, నారికేల జలంతో, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసిన వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం చేసుకున్న వాళ్ళకి విశేషంగా గురుబలం పెరగడానికి, అష్టైశ్వర్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకంతా కూడా ప్రధానంగా జన్మజాతకంలో ఉండి అంగారక దోష నివారణ జరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. అంగారక దోషం నుంచి బయటపడిన తర్వాత వివాహ యోగం ఖచ్చితంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మీరు జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత పరిహారం చేసుకుంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో కాలసర్ప దోషం ఉందా, లేదు ఈ యొక్క అంగారక దోషం బాగా ప్రబలంగా ఉందా లేదా, ప్రధానంగా సప్తమాధిపతి నీచస్థానంలో పడి కొంచెం దోషకారిగా ఉన్నారా, సప్తమాధిపతి రాహుతో పాటు కానీ కేతుతో పాటు కానీ కలిసి ఉంటే కనుక ఎటువంటి దోషం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క కారణాలంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి. ప్రధానమైన దోషాలంతా కూడా ఎక్కువ మందికి ఉండవు, కానీ కొన్ని జాతకాలకి అంతా కూడా ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి. తద్వారా మీరంతా కూడా ఆ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా పితృదోషము పితృశాపం అనేది ఉంటుంది. దానివల్ల కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది, సంతానం ఆలస్యం అవుతుంది. లేదంటే కనుక ఈ యొక్క దోష పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల శీఘ్రంగా మీరంతా కూడా వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరగడానికి శనగలు దానం చేసుకోవాలి. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క కందిపప్పును దానం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలుగుతుంది. మరియు ఇక్కడ మీకు వివాహ యోగం సిద్ధించాలంటే కనుక రాహు కూడా మంచి యోగ స్థానంలో ఉండాలి. రాహుకి ప్రీతికరంగా మీరంతా కూడా మినుములు దానం చేసుకోవడం వల్ల వివాహ యోగంలో మీకు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరు ప్రీతికరంగా సప్తమాధిపతి అంతా కూడా శనీశ్వరుడు అవుతారు. కావున శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, తిలలు దానం చేసుకోవడం, తిల హోమాన్ని ఆచరించడం వల్ల సర్వ గ్రహదోష నివారణ జరుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ప్రతినిత్యం కూడా ఎక్కడైతే కనుక సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరిస్తారో ఆ యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంటుంది. సీతారాముల కళ్యాణం చేసుకోవడం వల్ల ఆచరించడం వల్ల ఈ యొక్క దోష పరిహారానికి మంచి కన్య లభించడానికి, మంచి వరుడు లభించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిహారం అంతా కూడా ఆచరించండి. పసుపు కొమ్మ మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో సమర్పించడం, గణపతి దేవాలయంలో సమర్పించడం, పసుపు రంగు వస్త్రానంతా కూడా అమ్మవారికి సమర్పించడం వల్ల శీఘ్రంగా మీరంతా కూడా వివాహ యోగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ.